మొన్న కూడా మరి వెంటనే సీసీ రోడ్లు కానీ ఇక్కడ బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ కోనపన్న కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్పినాయి. మరి ఆ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గం ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు కొంత పడ్డది, అక్కడ డబ్బులే కాగింది తప్ప ఆపడం కాదు, తప్పకుండా పడతాయి. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు కేసీఆర్. వాటికి మొన్ననే 29,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చింది. ఆ 29,000 కోట్లు కనుక ఉండుంటే ఇప్పటి వరకు సంపూర్ణ నేనైతే దొరకడు, కేసీఆర్ చేసిన దొరకడు, ఎవరు చేసినా దొరకడు. అలాంటి వాళ్ళు కాదు. ఆడబిడ్డలుగా ఇజ్జత్కే సవాల్గా ఉంటా, తప్పకుండా పనిచేసే అక్క. మరి ప్రజల మధ్య గత 30 ఏళ్ళ నుంచి కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉన్నది, మనల్ని నమ్ముకొని వచ్చింది. దయచేసి కార్యకర్తలందరూ కూడా రేపటి నుంచి ఇంటింటికి ఈ రోజు వరకు ఏ పదవి లేకుండా ఇవాళ దేశం కోసం పాటుపడుతున్న కుటుంబం ఇందిరమ్మ కుటుంబం, సోనియమ్మ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం. వాళ్ళ ప్రధానులైనా కూడా మరి మోడీ గారు ఏమన్నారు, మే ఛాయవాలా అన్నాడు. నిజంగానే ఛాయవాలా అంటే అందరినీ గౌరవిస్తాడు అనుకో. షేక్ హ్యాండ్ కూడా ఇయ్యాడు, ముట్టుకోడు ముట్టుకోడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక్కరు పార్లమెంటు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సిర్పూర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు రావి సీనన్న గారికి మరియు గౌరవనీయులు పూజ్యులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి అనేసి ఇంతమంది వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మాడపల్లి మండలి నుంచి కూడా వచ్చారట. అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి కులాల పంచాయతీ, మతాల పంచాయతీ, పాకిస్తాన్ ముంచట, చైనా ముంచట, ఎమ్మెల్యే గౌరవనీయులు పూజ్యులు సీనియర్ నాయకులైనటువంటి మరి ప్రేమసాగర్ రావు గారికి, అదేవిధంగా మీకు సందిగ్ధ రామరామ్ తీసుకొచ్చే బంధం ఉంది. అవకాశం సేంటూ పార్టీ సీత పథకాలకు నేను కాంగ్రెస్ పార్టీ సీత ఐటీడీఏ, కాంగ్రెస్ పార్టీ సీత మాకు రొక్కు, కాంగ్రెస్ పార్టీ సీత 1 of 70 ప్రజలు బలైన వర్గాలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి కూడా అభివృద్ధి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజల సమస్యలో ఉంటారు, ప్రజల సమస్యలో భాగస్వామ్యం అవుతారనేసి మరి ఈ రోజు కూడా జరిగింది. తప్పకుండా నేను ఆశిస్తున్నా, మరి మీ సమస్యలో నేను వచ్చే వరకు మీ సమస్య భారతదేశ స్వతంత్ర పోరాటం ఉంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు అన్ని కూడా గర్భగర్భం తీసుకెళ్తూ మరి ప్రచారం చేస్తూ మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో కూడా 3వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుందని అపోహల గురి కావచ్చు. జెండాను పట్టుకునేందుకు వచ్చినటువంటి నా మాజీ బీఆర్ఎస్ సోదరులందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంపదతో దొరుకుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క జెండాను ఇక ఈ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కొనసాగితే మనం పాపం చేసే వాళ్ళం గారికి మరియు అందరికీ ముఖ్యంగా ఈ యొక్క ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ఎంపీ క్యాండిడేట్ గా సుప్న గారిని అధిక మేరలో గెలిపించాలని కోరుతున్నాను. అక్క మీరు తప్పకుండా గెలుస్తారు. కానీ మా ప్రాంతంలో కొన్ని విషయాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ మన రాహుల్ గాంధీ గారు ఎటువంటి ఈరోజు కేరళ మండలానికి ప్రచార కార్యక్రమానికి శ్రీమతి సుమలత గారిని వేదిక కోరుతున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు విశ్వనాథరావు గారిని వేదిక కోరుతున్నాం.
వీళ్ళందరూ అదేవిధంగా కొంతమంది గతంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా ఇక్కడ లాగకూడదు ప్లీజ్. మధుకర్ అట్నించరండి. ఈ పేర్లన్నింటినీ 1 by 1 చదువుతాం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అబ్బా అన్నలు ఇక్కడ నుంచి అక్కడి దాకా చేతెత్తితే ఎంత మంచిగుండునో. అప్పుడు నాకు బాగా హ్యాపీ ఉంటుంది. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సాధారణ జీవితం గడిపేటువంటి మహానీయుడు రాహుల్ గాంధీ గారు మనమందరం ఇప్పటికి ఛాయిస్ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలందరూ కూడా సమానత్వంగా జీవించాలంటే ఈ ప్రాంతాల అభివృద్ధి కావాలంటే మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు మరి వాళ్ళందరి కుటుంబం కూడా కాంగ్రెస్ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. ఈ దేశం కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయగాం పెట్కల్పేట్ మండల ప్రెసిడెంట్ ఎంపీపీలను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం పక్కకుంటే ఇల్లు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గ్యారెంటీ కార్డు क्या करते और पूरे मैडम ठहरे, मैडम को डालना है वोट। क्या भाई షాట్ బాగా షాట్
నర్సారెడ్డి సభ ఆత్మను